హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. మొన్న కటింగ్ చూపించాను కదా, ఈరోజు స్టిచ్చింగ్ అండి. సారీ అండి, ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో, బట్ నాకు కుదరలేదు. సో నేను అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ నేను ఇక్కడ నేను మెయిన్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ అదే మనము నడుం పట్టి జాయిన్ చేయడం కోసము 2 ముక్కలు తీసుకున్నాం కదా, ఆ 2 ముక్కలకి జాయిన్ చేశాక వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన మనము హెమ్మింగ్ చేసుకునేటప్పుడు తొందరగా ఊడిపోదన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే మనము క్లాత్ జాయిన్ చేశాక ఇంకంతే హెమ్మింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే పీసులు వచ్చేసేసి హెమ్మింగ్ అనేది ఊడిపోవటం జరుగుతుంది. అలా కాకుండా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నారనుకోండి, హెమ్మింగ్ అయితే ఊడిపోదు అనమాట. అందుకనే ఓకేనా. ఇప్పుడు మనము టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్కి వన్ సైడ్ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి షోల్డర్ సగానికి ఫోల్డ్ చేస్తే మనకి అక్కడ టక్ వేసుకోవాలండి. 4 ఇంచెస్ లెంత్లో వేసుకోండి. 3.5, 4, 4.5 వరకు వేసుకోవచ్చు. 5 ఇంచెస్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. నేను ఇక్కడ 3.5 ఇంచెస్ టక్స్ వేసాను. ఇటు షోల్డర్ పట్టుకున్నాను, అటు షోల్డర్ అండి. రెండింటికి సేమ్ సమానంగా ఇలా వేసుకోవాలి. షోల్డర్ని మధ్యలో మనం ఇలా పట్టుకుంటే ఎక్కడైతే సగానికి వస్తుందో అక్కడ 3.5 ఇంచెస్ లెంత్లో వేసుకోండి. ఇప్పుడు మనం టక్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత క్రాస్గా రావాలండి. పైన మనం కొంచెం ఎక్కువ జాయిన్ చేస్తే తగ్గుతూ రావాలి. కుట్టు అనేది చివరికి వచ్చేసరికి వంపులు రాకుండా స్ట్రైట్గా, అంటే ఇట్లా స్ట్రైట్ రావాలి, ఇట్లా క్రాస్గా వేసుకోవాలి. ఒక్కసారితో అయిపోవాలి కుట్టు. వంకర్లు మాత్రం పోకూడదు. ఇలా కొత్త వాళ్ళకి మాత్రం వంకర్లు పోతుందండి. అది జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మీరు ఓన్లీ నార్మల్ క్లాత్ మీద కుట్టించుకొని చూసుకోండి. ఓకేనా. తర్వాత నేను ఇక్కడ నడుము పట్టి జాయిన్ చేశాను. ఎటు సైడ్ అయితే నేను మడత పెట్టి కుట్టానో అటు సైడ్ కాకుండా ఇంకొక సైడ్ కుట్టుకున్నాను అనమాట. మడత పెట్టిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్ కుట్టుకొని దాని మీద స్టిఫ్గా ఉండడం కోసం కుట్టు వేసాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం లెంత్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మెయిన్ టక్ 2.5 ఇంచెస్ లెంత్ అని. ఆ మెయిన్ టక్ 2.5 ఇంచెస్ లెంత్లో, అలాగే ఇటు సైడ్ కూడా 2.5 ఇంచెస్ లెంత్, 1/2 ఇంచ్ విడ్త్. ఇలా మనం కటింగ్ పార్ట్లో మార్కింగ్ చేసుకున్న విధంగా మనము పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ టక్స్, ఇటు సేమ్ ఇంకొక సైడ్ కూడా మనము గుర్తులు మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే కింద కూడా పడేటట్టుగా ఒకటి ఉంటుందండి, మనము ఇలా మార్క్ చేసుకునేది ఉంటుంది. సేమ్ అలానే మనము ఇంకొక పార్ట్ కూడా టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా చూసారా. ఇప్పుడు మనము ఇలా ఎదురెదురుగా పెట్టుకొని టక్స్ చూసుకోవాలి, ఎటు సైడ్ పెట్టుకోవాలి అనేది. ఒక్కోసారి ఏం చేస్తామంటే 2 వన్ సైడే కుట్టేస్తాము. సో నెక్ దగ్గర వన్ సైడ్ రాకుండా ఇలా ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోండి. టక్స్ ఎటు సైడ్ వేస్తే 2 పక్కన వస్తాయి, చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనము పైన మనము షేప్ బెల్ట్ని పెట్టుకోవాలి. కింద ఒక షేప్ బెల్ట్ పెట్టుకోవాలి, పైన ఒక షేప్ బెల్ట్ పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కింద ఒక షేప్ బెల్ట్, పైన ఒక షేప్ బెల్ట్. ఎక్కువ ఉన్న సైడ్ ఏమో మనము ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ రావాలి. అంటే మనం 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం కదా, 3.5 ఇంచెస్ ఉన్నదేమో ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ రావాలి. 3 ఇంచెస్ ఉన్నదేమో ఇటు సైడ్ చివరిన జాయింట్ సైడ్కి రావాలన్నమాట. ఓకేనా. ఏదైతే ఎక్కువ క్లాత్ ఉంటుందో అది ఒక సైడ్ రావాలి. 3.5 ఇంచెస్ ఉన్న సైడ్ ఏమో
ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ రావాలి. 3 ఇంచెస్ ఉన్నదేమో ఇటు సైడ్ రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. తర్వాత మనము ఒకసారి మన ఆది బ్లౌజు షేప్ బెల్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మన లెంత్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఓకేనా. మళ్ళీ కింద క్లాత్ ఫోల్డ్ చేయాలి, పైన క్లాత్ ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. 2 షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా, కింద ఒకటి పైన ఒకటి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాని కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇలానే సేమ్ ఇంకొక పార్ట్ కూడా మనము షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ చూసుకొని కుట్టుకోండి. షేప్ బెల్ట్లు మనము ఒక 2 విధాలుగా కుట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఇంకొక విధానము ఏంటో బొటిక్ స్టైల్లో నేను తర్వాత ఇంకొక బ్లౌజ్ అప్పుడు చూపిస్తాను. బొటిక్ స్టైల్లో ఎలా కుట్టుకోవాలి షేప్ బెల్ట్లు, కుట్టు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో. తర్వాత మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి సైడ్స్ మనకి జాయింట్ పడుతుందని అనుకున్నాం కదా, సైడ్స్కి మనకి జాయింట్ పడుతుందని కుట్టుకున్నాం కదా, మనము ఆ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ పార్ట్లో సైడ్స్కి క్లాత్ని 2 సైడ్లు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి జాయిన్ చేసుకునేటప్పుడు అదే ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు చూసుకొని జాయిన్ చేసుకోండి. ఎందుకంటే 2 మళ్ళీ మన ఫ్రంట్ లోతు తీస్తాం కదా, 2 మళ్ళీ ఒక సైడ్కి వచ్చేటట్టు చేస్తారు. అలా కాకుండా చూసుకోండి, టక్స్ ఎదురెదురుగా రావాలి. ఓకేనా. 1 సైడే ఉండాలి, కాకపోతే టక్స్ అనేవి ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూసుకోండి. హ్యాండ్ యువతల ఒక హ్యాండ్ అవతల ఒక హ్యాండ్ పెట్టుకొని టక్స్ ఎదురుగా వచ్చినాయా లేదా అనేది చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా. తర్వాత నేను హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ చివర్లో కుట్టు వేసేసాను. కుట్టు వేసినా కూడా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి కంపల్సరీగా. అంటే వీళ్ళు హెమ్మింగ్ చేసుకుంటారు కదా, పెద్దవాళ్ళ బ్లౌజులు హెమ్మింగ్ చేయాలి కదా మనము, సో అందుకోసము. తర్వాత మనము పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా హ్యాండ్స్ 2 ఇలానే కుట్టుకోవాలండి, చూసుకొని కుట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మనము హ్యాండ్స్కి సైడ్స్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది అన్నప్పుడు, జాయిన్ చేసుకోవాలన్నప్పుడు ఒక హ్యాండ్కి అంటే 1 సైడే వస్తుంది అనమాట. మన ఫ్రంట్ లోతు తీస్తాం కదా, హ్యాండ్కి 1 సైడ్ వచ్చేటట్టు జాయిన్ చేస్తారు. అలా రాకుండా చూసుకోండి. టక్స్ అనేవి ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఫ్రంట్ లోతు ఎలా చేసామనేది చూసుకొని అటాచ్ చేసుకోండి. లేకపోతే మీకు 1 సైడ్ వచ్చిందంటే మళ్ళీ అవన్నీ తీయాలి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కోసం అండి, కింద నేను కొంచెం ఫోల్డ్ చేశాను, పైన ఫోల్డ్ చేయలేదు, ఎందుకంటే మనం ఇంకా నెక్ పీస్ జాయిన్ చేయలేదు కదా. కాజా పట్టి జాయిన్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ప్రెజెంట్. కాజా పట్టి కోసము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఎక్కువ క్లాత్ తీసుకోవాలి కాజా పట్టి కోసము, ఎందుకంటే మనము ఎక్కువ కాజా పట్టీకి మాత్రమే ఎక్కువ క్లాత్ తీసుకుంటాము, ఉక్కు పట్టీకి కరెక్ట్గా తీసుకుంటాము అనమాట. ఇలా ఎందుకు అని అంటే కనుక మనకి మధ్యలో గ్యాప్స్ అనేవి రాకుండా ఉండడం కోసము. ఇలా గ్యాప్ వచ్చి మనకి మధ్యలో హుక్స్కి మధ్యలో కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కనిపించకుండా ఉండడం కోసము కాజా పట్టీకి ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కాజా పట్టీ అయిపోయిన తర్వాత హుక్ పట్టీ అండి. హుక్ పట్టీ కాజా పట్టీకి అందుకే రీజన్ అండి, ఎక్కువ క్లాత్ తీసుకోవడానికి. మధ్యలో మనం హుక్ పెట్టుకున్నప్పుడు జాయింట్స్ దగ్గర కనిపించకుండా ఉండడం కోసము హుక్ పట్టీ కరెక్ట్గా తీసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా తీసుకొని. ఇక్కడ నాకు కుట్టు అనేది సరిగ్గా పడలేదన్నమాట, అందుకోసమే నేను మళ్ళీ ఒకసారి కుట్టుకుంటున్నాను. తర్వాత దాని మీద ఒక కుట్టు వేసుకుంటున్నాను స్టిఫ్గా ఉండడం కోసము. కుట్టు వేసుకున్నాక మళ్ళీ నేను తిప్పి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. 2 కుట్లు అవసరం లేదు, ఒక కుట్టు స్టిఫ్గా ఉండడం కోసం కుట్టేసాం కదా,
అది అలానే ఉంటుంది. సో ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మన బొటిక్స్లో ఇలానే చేస్తారు, 2 కుట్లు వేయరు వాళ్ళు హుక్ పట్టీకి. ఇప్పుడు మనకి హుక్ పట్టీ కాజా పట్టీ అయిపోయిన తర్వాత నెక్ పీసులు జాయిన్ చేసేసుకోవాలి. నెక్ పీసులు ఇలా జాయిన్ చేసేసుకొని మొత్తము మనము నెక్కి కుట్టుకోవాలి. నెక్ పీసులు కుట్టుకున్న తర్వాత మనం హెమ్మింగ్ తీసుకుంటాం కదా, వాటి కోసం నెక్ పీసులు తీసుకొని కుట్టుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదండి, అంటే సరిపోదు. ఏదైతే మనం నెక్ పీసులకు తీసుకున్నామో అది సరిపోదన్నమాట. సో ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకున్నాను. తర్వాత మనము ఇలా ఫస్ట్ నెక్ దగ్గర ఎక్కడైతే హుక్ పట్టి వేసాం కదా అక్కడ దగ్గర కొంచెం ఫోల్డ్ చేయండి, ఎందుకంటే మనకి పీసులు వస్తాయి. నెక్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత చుట్టూరు రౌండ్ ఎటైతే ఉందో అట్లా రౌండ్ తిప్పండి కంపల్సరీగా. షేప్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి. ఇక్కడ మనకి కొంతమందికి హెమ్మింగ్ చేశాక రౌండ్లు రావట్లేదు అని చెప్తున్నారు కొంతమంది. సో ఇక్కడే మనకి హెమ్మింగ్ చేసే పట్టీ దగ్గరే పోతుంది. ఫస్టే జాయిన్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, రౌండ్ వచ్చేటట్టుగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఇలా చివరి వరకు ఫ్రంట్ పార్ట్ కూడా జాగ్రత్తగా తిప్పుకోండి. మన మెయిన్ క్లాత్ ఎలా అయితే ఉందో అలా కొంచెం నెక్ పీస్ అనేది తిప్పుకొని కుట్టుకుంటే మనకి కరెక్ట్ షేపే వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం కింద ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని స్టిఫ్గా ఉండడం కోసం దీనిపైన ఏదైతే నెక్ పీస్ ఉందో ఆ నెక్ పీస్ పైన మనం ఒక కుట్టు వేసుకోవాలి. నెక్ పీస్కి మనం ఎక్కడైతే కుట్టేసామో అక్కడ అన్నమాట. ఇటు చివరికి జరిపి నెక్ పీస్ జాయిన్ చేసాం కదా, ఆ నెక్ పీస్ మీద ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చివరి వరకు ఇలా ఇక్కడ నెక్ పీస్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. నెక్ పీస్ వేశాక కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. జాగ్రత్త, మనకి హెమ్మింగ్కి ఉండాలి ఖర్చు, హెమ్మింగ్కి ఖర్చు ఉండేటట్టుగా ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది చివరి వరకు. తర్వాత మనము సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ పార్ట్ ఫస్ట్ చివరిన ఒక కుట్టు వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. అప్పుడు మనము హ్యాండ్ లూజు అవి చూసుకోవచ్చు. ఫస్ట్ చివరిన ఒక కుట్టు వేద్దాము స్ట్రైట్గా. స్ట్రైట్గా ఒక కుట్టు వేసాక ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తీసుకొని నేను హెమ్మింగ్కి కూడా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసానండి. హెమ్మింగ్కి కూడా ఆల్రెడీ క్లాత్ ఫోల్డ్ చేసే కుట్టు వేసాను. ఫోల్డింగ్ అలా పెట్టుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా పెట్టుకోండి. హ్యాండ్ ఇలా పెట్టేసుకొని లూజ్ చూసుకోండి, కరెక్ట్గా కుట్టు కింద రావాలి. కుట్టు సేమ్ అలానే రావాలి. తర్వాత ఆమ్ రౌండ్ తీసుకోండి. ఆమ్ రౌండ్ అక్కడ కుట్టు ఎక్కడొచ్చిందో అక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు టేప్తో చెక్ చేసుకున్నా కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ ఎక్కడ కరెక్ట్ ఉందా లేదా అనేసి. నేను అదే చెక్ చేస్తున్నాను, టేప్తో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే
మనకి తప్పు రాకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి క్రాస్గా రావాలి కుట్టు అనేది. చూసారా ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. హ్యాండ్ లూజ్ నుంచి పెరుగుతూ మళ్ళీ చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి పెరిగిద్ది. మళ్ళీ మన నడుం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కొంచెము లోపలికి వస్తుంది. సో ఇలా ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ మనము సేమ్ 2 సైడ్లు చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సేమ్ ఇదే విధంగా 2 సైడ్లు కుట్టు అనేది వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.